తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ఏ ఏ జిల్లాలకు జమ చేయనున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఇక్కడ మనకి గత నెలలో కట్టిన పెన్షన్స్ ఈసారి ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆ యొక్క అప్డేట్ కూడా ఈ వీడియోలో అప్డేట్ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్దారులందరూ కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి మాత్రమే ఉందన్నమాట. దీనికి సంబంధించి ముందుగా ఏ ఏ జిల్లాకు పంపిణీ చేస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అన్ని జిల్లాలకి కూడా పంపిణీ చేయబోతుంది అన్నమాట. అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబోతుందండి. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో వారి యొక్క ఖాతాలు అయితే జమ కానున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక శుభవార్త అయితే చెప్పిందండి. గత నెలలో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎవరికైతే అందలేదో వారికి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు వేరే వేరే జిల్లా నుంచి కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దీనివల్ల మీరు ఎప్పటికప్పుడు పెన్షన్ అనేది మిస్ కాకుండా తీసుకోగలుగుతారండి. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ రోజు కానీ రేపు కానీ అధికార ప్రకటన అయితే చేయనుంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.